హాయ్ అండి, వెల్కమ్ టు ఇన్నోవేషన్ ఆఫ్ ఆశ. దిస్ ఈజ్ ఆశ. సో ఈరోజు ఏంటంటే మనం ఓల్డ్ బ్యాంగిల్స్ని పాతవి పనికిరావని పక్కన పాడేస్తాం కదా, సో వాటితో మనం ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా చేసుకుందాం ఎట్లానో. సో ఇప్పుడు నేనైతే ఈ 4 బ్యాంగిల్స్ అనమాట, ఈచ్ 4 బ్యాంగిల్స్ని ఒకదానిపైన ఒకటి పెట్టి ఈ నార్మల్ ఫ్యాబ్రిక్ గ్లూతోనే అటాచ్ చేసేసుకున్నాను. సో చూద్దాము. 2 బ్యాంగిల్స్ అనమాట, ఇవి 2 కట్ లాగా. సో దానికి థ్రెడ్ ర్యాపింగ్ అనేది చూపిస్తున్నాను మీకు ఇప్పుడు. నేనైతే 35 స్టాండ్స్ తీసుకున్నానండి. ఈ ప్లాంక్ ఉంటుంది కదా, ఎగ్జామ్స్ ప్లాంక్. సో ఆ ప్యాడ్తోనే మనం 35 స్టాండ్స్ తీసుకుని, సో ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా తీసుకోండి. అండ్ ఇట్లా ఎడ్జెస్లో మనం ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. మొత్తం ఎండ్ దానికి గమ్ అటాచ్ చేసుకుని మనం ఈక్వల్గా మొత్తం సమానంగా ఉండాలి. ఎగురు దిగురు వచ్చిందంటే మనకి ఆ థ్రెడ్ పైన ఎగురు దిగురు కింద వస్తుంది అనమాట. సో అది మంచిగా పెట్టుకుని బ్యాంగిల్కి మంచిగా అటాచ్ చేసుకోవడమే. సో బిగినర్స్కి కొంచెం యూజ్ అవుతుందని చెప్తున్నానండి ఇంత డీటెయిల్గా, అంతే. వస్తే మీకు స్కిప్ చేసేయండి. సో బ్యాంగిల్కి గమ్ పెట్టుకొని నేను చూపిస్తున్నట్టుగా థ్రెడ్ అట్లా పెట్టుకోండి, ఓకేనా. సో మెయిన్ ఏంటంటే ఇది బాగా డ్రై అయింది అనుకోండి, మీకు ర్యాపింగ్ అనేది మంచిగా వస్తుంది. లాగినా సరే అది రాదనమాట. సో మెయిన్ ఏంటంటే టైట్గా మనం థ్రెడ్ అనేది బాగా లాగితే మనకి ఫినిషింగ్ అంత బాగా వస్తుంది అనమాట. సో కాసేపు డ్రై అవనిద్దాము. సో తర్వాత మీకు చూపిస్తాను డ్రై అయిపోయిన తర్వాత. డ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని ర్యాప్ చేద్దాము. సో ఇప్పుడు ఏంటంటే మనం మంచిగా థ్రెడ్ని బాగా కొంచెం గట్టిగానే లాగండి. అంటే మనం గమ్తో అతికిచ్చాం కాబట్టి, ఎక్కువ స్టాండ్స్ తీసుకున్నాం కాబట్టి అదేం రాదు. నేను చూపిస్తున్నట్టుగా మంచిగా ఈ ఫింగర్స్తో మంచిగా లాగితే మీకు పైన అనేది స్మూత్గా మంచిగా వస్తుంది అనమాట ఫినిషింగ్. మీకు ఒకవేళ చిక్కు పడుతుంది థ్రెడ్ అంటే ఇక్కడ ఒక టిప్ అండి. మనకి కోంబు ఉంటుంది కదా, సో కోంబుతో మనం ఇట్లా హెయిర్ దువ్వినట్టు ఇట్లా దువ్వితే మనకి ఈక్వల్గా వస్తుంది మంచిగా. ఒకసారి ట్రై చేయండి, మనకి ఫినిషింగ్ బాగా వస్తుంది. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మీరు అలా గట్టిగా లాగండి. మనకి ఏంటంటే థ్రెడ్ ఇట్లా ఫింగర్స్తో అంటే అవి జరగకూడదు అనమాట, అట్లా గట్టిగా ఉండాలి. ఇదేంటంటే మట్టి గాజులు కాబట్టి కొంచెం మనకి అటు ఇటు థ్రెడ్ స్కిప్ అవుతూ ఉంటుంది, కొంచెం లాగి పట్టండి. ప్లాస్టిక్ బ్యాంగిల్స్కి అయితే మనకి ఇంత ఇబ్బంది పడక్కర్లేదు. సో అదనమాట, చూసారా అంత గట్టిగా లాగుతూ మనం మొత్తం బ్యాంగిల్ అంతా కూడా సేమ్ అదే ప్రాసెస్లో మంచిగా ర్యాప్ చేసుకోవాలన్నమాట. సో ఫినిషింగ్ చూసారా, మీకు చూపిస్తాను చూడండి. సో బ్యాంగిల్ అంతా ఒక 2 టైమ్స్ అయితే నేను స్టాండ్స్ తీసుకున్నానండి. ఇవి 35 స్టాండ్స్ అన్నాను కదా. సో ఇలా చూసారు కదా. సో 2 బ్యాంగిల్లో ఒక 1 బ్యాంగిల్ చూపిస్తున్నాను చూడండి. మంచిగా రౌండ్ చూసారు, ఎక్కడ గ్యాప్స్ అనేవి లేకుండా మంచిగా ఉండాలి ఫినిషింగ్ అనేది, మెయిన్ అదే. ఇప్పుడు నేను ఈ డిజైన్ కొంచెం యూనిక్గా ఉంటుందని చెప్పి ట్రై చేశాను. మనం ఎప్పుడు లోటస్ రెగ్యులర్ మోడల్ కాకుండా ఇప్పుడు ఈసారి డిఫరెంట్ మోడల్ అనమాట. ఇది 8K కుందనండి, 8K ఐ కుందని తీసుకున్నాను నేను. సో లోటస్కి ఆల్రెడీ మన దగ్గర ఛానల్లో వీడియో ఉంది. సో మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. సో 3 స్టోన్స్ అనేవి మనం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత బ్యాంగిల్కి అప్పుడు మనం ఇటు సైడ్ పెట్టుకున్నాం అడ్డంగా, ఈసారి నిలువుగా అనమాట. సో లోటస్ షేప్లో మనం అటాచ్ చేసుకుంటాం అనమాట ఈ కుందన్స్ని. సో అయిపోయిన తర్వాత మనం కింద అప్పుడు మూన్ పెట్టుకున్నాం కదా గ్రీన్ కలర్, ఈసారి ఎస్ షేప్ పెట్టుకోవచ్చు. ఈ మూన్ కలర్ కాస్ట్ ఎక్కువే, గమ్మున దొరకట్లేదు కూడా. సో ఈసారి ఎస్ షేప్ కూడా ట్రై చేయండి. ఎస్ షేప్ ఇది కూడా మంచిగా బాగానే ఉంటుంది. నేను పెద్దది తీసుకున్నాను, మీరు చిన్నవి కూడా తీసుకోవచ్చు. నా దగ్గర లెఫ్ట్ ఓవర్ మెటీరియల్తో చేస్తున్నాను నేను యాక్చువల్గా. ఇవి 2, అటొకటి ఇటొకటి. చిన్నవి అయితే ఇంకొంచెం మంచిగా ఉండు, కొంచెం పెద్దది అయిపోయినాయి ఇవి. సో మీరు చిన్నవి ట్రై చేయండి. ఇవి 7mm, అవి వీటికన్నా సైజ్ నాకు ఐడియా లేదు. ఇది 7mm కన్నా ముందు సైజు ఉంటుంది. నెక్స్ట్ క్రోన్ అనమాట. ఇది క్రోన్ కుందన్స్ ఉంటాయి కదా మనకి, అవి గోల్డ్ దానిపైన పెట్టుకున్న తర్వాత ఇది 3mm. ఇప్పుడు నేను దానిపైన యూజ్ చేసేది 3mm వైట్ కుందన్ ఒకటి దానిపైన అటాచ్ చేసుకుంటున్నాం, అంతే. జస్ట్ ఫినిషింగ్కి నేను ఏం చేశానంటే జర్కన్ స్టోన్స్ చిన్న చిన్న ఉంటాయి కదా, సో ఆ పైన ఒక 2 కింద ఒక 2 అటాచ్ చేసుకొని ఇంకొంచెం మంచిగా ఉంటాయని. సో యాక్చువల్గా నేను ఇన్స్టాగ్రామ్లో సేమ్ ఇదే డిజైన్ మొత్తం అంతా నేను ఏంటంటే మార్చానండి, మరి కాపీ కింద ఉంటుందని పైన ఒక ఇమేజ్ పెడతాను చూడండి. మొత్తం అంతా లోటస్ అనమాట, ఆల్ ఓవర్ బ్యాంగిల్ అంతా. సో అలా మనం కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని ఇలా ట్రై చేశాను.
ఎలా ఉందో లాస్ట్లో చెప్పండి. సో ఈ జర్కన్ స్టోన్స్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ నేను ఏ కుందన్స్ తీసుకున్నానంటే ఈ ట్రయాంగిల్ కుందన్స్ 4x4 ట్రయాంగిల్ వైట్ కుందన్స్ తీసుకున్నాను అనమాట. అటొక 4 ఇటొక 4 ఆపోజిట్ డైరెక్షన్స్లో పెట్టుకోవడమే. ఈ ఆపోజిట్ డైరెక్షన్స్ పెట్టినప్పుడు మధ్యలో ఒక జిగ్జగ్ అనే డిజైన్ అనేది ఒకటి మనకి ఫామ్ అయితే చూడండి, అది బాగుంటుంది. బట్ నేనేం చేశానంటే మధ్యలో కొంచెం గ్యాప్స్ లాగా ఉండకుండా మధ్యలో మళ్ళీ జర్కన్ స్టోన్సే అటాచ్ చేసుకున్నాను. సో మీరు కావాలి అనుకుంటే కనుక ఆ జర్కన్ స్టోన్స్ తీసేసి నార్మల్గా కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు నేను అడ్జస్ట్ చేసుకోండి, కొంచెం అటు ఇటు అవుతుంది. మధ్యలో నేను జర్కన్ స్టోన్స్ అనేది అటాచ్ చేసుకున్నాను. యాక్చువల్గా ఇంకొకటి ఏంటంటే నాకు ఈ కలర్ కాకుండా గోల్డ్ కలర్కి ఇంకొంచెం మంచిగా కనిపించేమో అనిపించింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అంటే నేను థ్రెడ్ ర్యాపింగ్ అనేది తీసుకున్నాను కదా, కొంచెం పింక్ కలర్ కాకుండా, బేబీ పింక్ కాకుండా గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకుంటే మనకి ఈ డిజైన్ అనేది ఇంకొంచెం మంచిగా కనిపించేమో అనిపించింది. ఈ సైడ్ కూడా సేమ్ అదే డిజైన్ రిపీట్ అవుతుంది అనమాట. సో అలా బ్యాంగిల్ అంతా కూడా మనకి ఈ లోటస్వి టోటల్గా 5 పార్టీషన్స్ వచ్చినట్టున్నాయి. బ్యాంగిల్ అంతా 5 పార్టీషన్స్ తీసుకున్నాను అట్లా. సో మీ కలర్ కాంబినేషన్ అనేది మీ ఇష్టం. సో నేనైతే ఇలా ట్రై చేశాను, మీకు నచ్చితే చేయండి. లాస్ట్లో మాత్రం ఈ డిజైన్ ఎట్లా ఉందో మాత్రం కమెంట్ చేయడం మర్చిపోవద్దు. సో అంతే. కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోద్ది ఇట్లా. ఇవన్నీ కూడా మనకి ఎక్కువ పెద్ద మెటీరియల్స్ కూడా ఎక్కువ ఏం పట్టవు. ఈ 10 grams కన్నా తక్కువే పడతాయి. ఈ 4x4 ట్రయాంగిల్వి, ఈ లోటస్ కూడా 10 grams కూడా పట్టవాయే. సో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. సో ఫైనల్గా మొత్తం బ్యాంగిల్ అంతా అయిపోయిన తర్వాత నేను 2 బ్యాంగిల్స్ చేశానని చెప్పాను కదా, 2 బ్యాంగిల్స్ ఫైనల్ అవుట్పుట్ ఇదనమాట. మీకు నచ్చితే కనుక ప్లీజ్ కమెంట్ చేయండి నచ్చిందో లేదో, అండ్ లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.